హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమాస్ హాట్ ప్లేట్. ఈ రోజు రెసిపీ కాకరకాయ కారపొడి. మామూలుగా పిల్లలు కాకరకాయ అంటే చేదు అని తినరు కదా, సో ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పర్ఫెక్ట్గా వచ్చే కాకరకాయ కారపొడి ప్రాసెస్ చూద్దాం. ఇందుకోసం 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను నేను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసిన తర్వాత తొడిమెలన్నిటిని కూడా కట్ చేసుకోండి. నేను 1/2 కిలో తీసుకున్నాను, మీరు కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఇలా తొడిమెలు తీసేసిన తర్వాత కాకరకాయలని పైన ఉన్న చెక్కును తీసేయకుండానే రౌండ్గా కట్ చేసుకోండి. కొంచెం సన్నగానే కట్ చేసుకోండి. ఇలా అన్నిటిని కూడా కట్ చేసుకొని గింజలన్నిటిని కూడా తీసేసుకోండి. మీరు కావాలనుకుంటే గింజల్ని అలాగే ఉంచుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను వేడి చేసుకొని కాకరకాయ ముక్కలన్నిటిని వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. మీడియం హీట్లోకి టర్న్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మెత్తగా ఉంటే కాకరకాయ కారపొడి కూడా మెత్తగా అవుతుంది. సో అందుకని ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలి. వీటిని ప్లేట్లోకి తీసుకోండి. మిగతా వాటిని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకోండి. మీడియం హీట్లోనే పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. మాడనివ్వకండి, టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇవి కూడా డీప్ ఫ్రై అయిపోయాయి. ఒక పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో 15 నుండి 20 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చా దంచి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ 2-3 మినిట్స్ అయితేనే డీప్ ఫ్రై అయిపోతాయి. వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోండి. పల్లీలు వేస్తే కాకరకాయ కారపొడి క్రంచీగా చాలా బాగుంటుంది. తినేటప్పుడు పంటికి తగులుతాయి కదా. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు వేసుకోండి. గుప్పెడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. బాగా వేడి మీద ఉన్నప్పుడైతే మాడిపోతాయి కదా, సో అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకును ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. ఈ రెండింటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇవి వేగేంత వరకు కలుపుకోండి, మాడనివ్వకండి. జీలకర్ర ధనియాలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకొని వేయించుకోండి. ఇదంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. పప్పులు బాగా వేగాలి. ఇప్పుడు ఇందులో 15 నుండి 20 వరకు ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ కూడా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. పప్పులన్నింటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించి పెట్టుకున్న పప్పులను వేసుకోండి. వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. అన్నీ వేయకండి, కొంచెం కొంచెంగా వేసుకోండి. మూత పెట్టుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ స్మూత్గా ఉండకుండా చూసుకోండి, బరకగా ఉండాలి. ఇప్పుడు ఇందులో కాకరకాయ ముక్కలన్నింటిని కూడా వేసుకోండి. చల్లారితే క్రిస్పీగా అవుతాయి. వీటిని వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. మూత పెట్టుకొని ఇది కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మరి ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే పేస్ట్ లాగా అవుతుంది, మెత్తగా ఉంటుంది కాబట్టి, సో అందుకని కొంచెం కోర్సులాగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కారపొడిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ కారపొడిలో ఫ్రై చేసి పెట్టుకున్న మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కలుపుకోండి. ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు, పల్లీలు కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకొని వేడివేడి అన్నంలోకి తిన్నా బాగుంటుంది. ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది. చేదు లేకుండా కాకరకాయ కారపొడి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం రమాస్ హాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.